హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుంది. ఇలా ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని క్లీన్ చేసి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ వేసి వంకాయ ముక్కలు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసి 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ప్రెషర్ పోయాక పప్పుని కొంచెం అంత బాగా స్మాష్ చేయాలి. అందులో చింతపండు గుజ్జు మనకి ఎంత వాటర్ అయితే కావాలో, ఎంత థిక్నెస్ కావాలో అంత వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి అందులో మునక్కాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేయాలి. మునక్కాయ ముక్కలు బాగా కుక్ అయ్యేలాగా బాయిల్ చేయండి. మీకు కావాలంటే ఇందులో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిన పప్పుచారు కూడా వేసి పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసి మూత పెట్టి